దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అన్నీ ఇచ్చాడు. ప్రతిదీ నీకు ఏది కావాలంటే అది. కాకపోతే నువ్వు కష్టపడాలా. ఏం చేయాలా? కష్టపడాలా. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. ఎవరంటే పక్కన వాళ్ళతో చెప్పమ్మ, నువ్వంటే దేవునికి చాలా ఇష్టం అని చెప్పండి. ఒక మాట చెప్పండి, నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే దేవుడు నీ ప్రార్థన పైన ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ఆయన చాలా ఆసక్తిగా వింటున్నాడంట. నీ జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మరి వీటన్నిటిని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా వాటన్నిటిని మెయింటైన్ చేస్తూ ఇటు దేవుని పైన విశ్వాసం ఉంచుతూ దేవునికి కొంత సమయాన్ని ఇచ్చి మనము ఆయన మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం ఈరోజు. ఇది చాలా గొప్ప ధన్యత కదా. కొంతమందికి టైం అనేది ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు. కొంతమందికి టైం ఉండదు, పాపం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నేను మందిరానికి వెళ్ళలేకపోయాను కదా, ఈరోజు నేను చర్చిలో నేను అడుగు పెట్టలేదు, చర్చిలో నేను పాటలు పాడలేదు, లేకపోతే చర్చిలో నేను వాక్యం వినలేదు, చర్చిలో నేను ప్రార్థన చేయలేదు, లేదా మరి ఆ ఆశీర్వాదం నేను పొందుకోలేదు. ఈరోజు వారమంతా ఎదురు చూస్తారు. మరి నేనైతే దేవుని పరిచర్య చేయాలన్న ఆశ నాకు పుట్టినప్పటి నుంచి, లేదా దేవుని పైన విశ్వాసం బలపడినప్పటి నుంచి నేను ఎవ్రీ సండే నేను ఎదురు చూసేవాడిని. ఆదివారం ఎప్పుడు వస్తుందా? ఒకవేళ ఆదివారం ఈరోజు అయిపోయింది అనుకోండి, రాత్రి ఆలోచిస్తూ ఉంటే ఇంకెన్ని రోజులు ఉంది, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అమ్మో ఇంకెన్ని రోజులు ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండే ఆ గొప్ప సంతోషం మనకు బయట లోకంలో లేదు. ఉంటుందా? ఉండదు. దాన్ని గ్రహించే వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధము వల్ల, ఆ రిలేషన్ వల్ల మనకు అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థం అవ్వదంట. హల్లెలూయా. చూడండి, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం, వాటిని పాటిస్తున్నాం, మనం బలపడుతూ ఉన్నాం, ఇతరులను బలపరుస్తూ ఉన్నాం, మన జీవితాలను సరి చేసుకుంటున్నాం, ఇతరుల జీవితాలను కూడా సరిచేసే మరి ఆ వాక్యాన్ని వారికి అందజేస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు ఎదురైనా. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 31వ దావీదు కీర్తన 23వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చాలండి, ఇక్కడ ఒక విషయాన్ని అండర్లైన్ చేసుకుందాం. విశ్వాసులను కాపాడును. ఎవరి విశ్వాసులు? దేవుడు విశ్వాసులను కాపాడుతాడని మరి మాట మనం చదువుకుంటున్నాం కదా. దేవుడు ఏ విశ్వాసులను కాపాడుతాడు? దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నవారు. చూడండి, ఈరోజు మన జీవితంలో దేవుడు అంటే భయము, భక్తి. దేవుడు వాక్యాన్ని విన్నప్పుడు అందులో చాలా విషయాలు మనము ఆలోచన చేస్తాం. అరే, దేవునికి ఇవి ఇష్టం లేదు, దేవునికి నా జీవితంలో ఉన్నటువంటి ఈ పద్ధతి దేవునికి నచ్చలేదు, లేదా నా బిహేవియర్ నచ్చట్లేదు, లేకపోతే నా మాట నచ్చట్లేదు, నా ప్రవర్తన నచ్చట్లేదు,
నా ఆలోచన నచ్చట్లేదు. చాలా విషయాలు ఉంటాయి మనకి. వీటన్నిటిని కూడా మార్చుకొని దేవుని కోసం, ఎవరి కోసం? దేవుని కోసం, మనుషుల కోసం కాదు, ఈ లోకంలో ఉన్న ఎవరి కోసం కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుని నమ్మిన వారు దేవుని పైన విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే ఆయన ఉన్నాడని, ఆయన నా కోసం బ్రతికాడని, నా కోసం చనిపోయాడని, నా పాపములను ఆయన కడిగివేశాడని మరి మనం నమ్ముతాం. మరి ఆ విశ్వాసం కావాలి, అలాంటి విశ్వాసాలు కావాలి. ఆయన కోసం బ్రతికేవారు, ఆయన కోసం సేవ చేసేవారు, ఆయన కోసం మరి దేవుని కార్యాలను ముందుకు తీసుకొని వెళ్ళేవారు దేవునికి కావాలి. చాలామంది విశ్వాసులు ఉన్నారు. అందులో ఏ విశ్వాసి? నిజంగా ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుడు మన పక్షంలో ఎప్పుడు కూడా ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు మన పక్షంలో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? అన్ని వేళలా. కష్టకాలంలో ఉంటాడు, సంతోషంలో ఉంటాడు, బాధలో ఉంటాడు, లేమిలో ఉంటాడు కదా. అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనకు ఉంటాడు. కానీ కొంతమంది ఎందుకు దేవునికి చాలా ఇష్టం, కొంతమంది ఎందుకు చాలా బ్లెస్ అవుతారు, కొంతమంది ఎందుకు దేవునికి దూరంగా ఉంటారు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవుడు ఆశీర్వదించిన వ్యక్తిగా ఉన్నావా? లేదా దేవుడు నీ ప్రార్థన వినకుండా నీ జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉన్నావు? ఈరోజు ఎలా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా నేను నా ప్రార్థన దేవుడు వింటున్నాడు? అసలు నా ప్రార్థనకి శక్తి ఉందా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఏలియా దేవునితో ఆయన గొప్ప రిలేషన్ ఉంది. ఒక ప్రవక్త దేవునితో ఎప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ రిలేషన్ని మెయింటైన్ చేశాడు. దేవుని శక్తి మరి ఏలియా ప్రార్థన చేస్తే ఆ శక్తి దేవుడు పంపిస్తాడు. ఏలియా అడిగింది దేవుడు చేస్తున్నాడు. ఈయన ఒక ప్రవక్త. దానియేలు, అబ్రహాము, దావీదు, మరి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. మరి ఎందుకు దేవుడు వీరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు? ఎందుకంటే వీరు నిజమైన విశ్వాసులని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా వారు నిలబడ్డారు. కరువు వచ్చినా నిలబడ్డారు, వేదన వచ్చినా నిలబడ్డారు. మరి ఈరోజు మన పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నది? ఆలోచన చేయాలా. మన పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? ఎందుకు నేను బ్లెస్ అవ్వట్లేదు? ఎందుకు నాకు స్వస్థత రావట్లేదు? ఎందుకు నేను మరి ఎప్పుడు కూడా మరి నేను ఆశపడ్డది నాకు దొరకదు? నేను చాలాసార్లు ఆశపడ్డాను ఫలాంది నాకు కావాలని, కానీ అది నాకు దొరకదు. కొంతమంది ఫిక్స్ అయిపోతారు. ఎట్లా అంటే, నేను ఏది ఆశపడ్డది నాకు రాదండి. నేను నవ్వుతే నెక్స్ట్ మినిట్ నేను ఏడవాల్సిందే, అందుకే నేను నవ్వును. సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కొంతమంది అట్లా అనుకుంటారు. అంటే నిజంగా వారి జీవితం అట్లనే ఉంది. వాళ్ళు ఏ మంచి చేసే వాళ్ళకి అది నెగిటివ్గా, అంటే అది కీడుగా మారిపోతుంది. మంచి చేయండి, ఏ మంచి చేయండి, అది వారికి తప్పుగానే అయిపోతుంది. కొంతమంది ఏడుస్తూ మరి లెటర్స్ కూడా వారు రాశారు, అంటే ఈమెయిల్స్ కానీ తర్వాత కాల్స్ కూడా మరి వాళ్ళు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు దేవునికి నేను ఇష్టం లేదా? ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడు? ఎందుకు మా మొరను దేవుడు వినడు? నా కుటుంబాన్ని ఎందుకు వదిలేశాడు దేవుడు? మా కుటుంబాన్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? నా కుటుంబాన్ని ఎందుకు దూరం చేశాడు దేవుడు? నేను ఎంతగా ప్రేమించాను దేవుని, ఎంతగా విశ్వసించాను, కానీ దేవుడు మట్టుకు మమ్మల్ని దూరం పెట్టాడు, మా కుటుంబాన్ని. ఎందుకమ్మా మీరు అట్లా అనుకుంటారు?
లేదండి, ప్రతి విషయములో చూడండి, మేము ఏది చేసినా అది మాకు మంచి కావట్లేదు. మేము ఏ మంచి చేయాలనుకున్నా ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. ఏ మంచి చేయాలనుకున్నా అది మాకు చాలా వేదనను తీసుకొని వస్తుంది. ఎందుకు? కొన్నిసార్లు సమాధానాలు దొరకవు మనకు మన లైఫ్లో. ఇక్కడ మనం చూస్తాం, విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. మనం దేవునితో ఒక బిజినెస్ మనం చేయట్లేదు, దేవునితో బిజినెస్ చేయట్లేదు. ఎందుకంటే ఒక పెట్టుబడి పెట్టి ఒక టైం వచ్చినప్పుడు దేవుడు దానికి రెట్టింపు ఇస్తాడు అన్న బిజినెస్ మనం చేయట్లేదు. దేవునితో ఒక రిలేషన్, ఒక నిజమైనటువంటి బంధాన్ని మనం కలిగి ఉన్నాం. దాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కానీ నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నావు. కొంతమంది అయితే మంత్రగాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేది నిజంగా అది దేవునికి నచ్చలేదంట. ఇలాంటి వాళ్ళను ఇక జీవితంలో ఎప్పుడు వాళ్ళు వాటిని ఉపయోగించకుండా, వాటిపైన ఆధారపడకుండా వాళ్ళకు బుద్ధి వచ్చి వాళ్ళు దేవుని పాదాలు పట్టుకునేటట్టు చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నిజంగా మరి మనకు తెలియదు మనం ఎంత పిచ్చి విశ్వాసులం అంటే, మనం ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన పక్కన ఉన్నవాడే మన కోసం ఏదో మనం పడిపోవాలని, మనం ఎదగకూడదని మన జీవితాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉంటారు. మేబీ మీ లైఫ్లో ఎందుకంటే నువ్వు ఒక స్టెప్ పైన ఉన్నావు, లేదా 10 అడుగులు పైన ఉన్నావు, లేదా వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను గొప్పగా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ లోపల ఏమొచ్చింది? ఒకలాంటి ఈగో కదా, ఒక నెగిటివ్. అప్పుడు ఏమైపోయింది? దానివల్ల నువ్వు ఎదగలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. మరి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, చూడండి 34 దావీదు కీర్తన 20వ వచనాన్ని ఒకసారి తీయండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చూడండి, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, ఒక్కటైనా ఏం కాదంట, విరిగిపోదు. చూడండి, ఎప్పుడైతే నీవు దేవుని పైన నువ్వు ఆధారపడతావో దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను ఎట్లా కాపాడుతుంది? నీ వెముకల్లో ఒక్కటైనా విరిగిపోనివాడు. ఎవరేం చేస్తే ఏంటి కదా, ఎవరేం చేసినా ఎవరున్నారు నీకు కదా. నీ శత్రువుకు నువ్వు భయపడకు. పక్కన వాళ్ళతో చెప్పండి, అమ్మా ఈరోజు ఈ సమస్య నీకు వచ్చిందేమో, ఈరోజు ఈ బాధను అనుభవిస్తున్నావేమో, ఈ వేదనను అనుభవిస్తున్నావేమో, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పండి. ఒకసారి గట్టిగా ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరికి చెప్పండి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. పైన వచనం 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీతిమంతునికి ఎన్ని ఆపదలు అంటే అన్ని ఆపదలు వస్తాయి కదా. ఎందుకు? నువ్వు సృష్టికర్త అయిన దేవునికి నువ్వు బిడ్డగా బ్రతుకుతా ఉన్నావు. ఆ గొప్ప దేవునికి నువ్వు విశ్వాసిగా ఉన్నావు. అందుకే ఆ విశ్వాసులను దేవుడు కాపాడుతాడట. హల్లెలూయా. ఆ విశ్వాసిని దేవుడు కాపాడుతాడు. నీకట్టి విశ్వాసం ఉందా? అయితే చెప్పండి, నువ్వు ధన్యురాలవమ్మా అని చెప్పండి పక్కన కదా. ఒకవేళ పురుషులు ఉంటే వాళ్ళకి నువ్వు ధన్యుడవు అని చెప్పండి. నీకంత గొప్ప విశ్వాసం ఉన్నది కాబట్టి నీవు ధన్యుడవు. హల్లెలూయా. నీవు ధన్యురాలవు. దేవుడు తప్పక నిన్ను కాపాడుతాడు. భయపడొద్దు, మనం ఎప్పటికీ భయపడొద్దు.
ధైర్యం కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, ముందుకే వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు కదా నీతిమంతునికి మరి ఆపదలు అడుగడుగున పొంచి ఉంటాయి. ఒక్కొక్కసారి నువ్వు ప్రేమించే వ్యక్తులే నీకు శత్రువులుగా మారిపోతారు. ఒక్కొక్కసారి నువ్వు ఎంతగానో నమ్మి విశ్వాసం ఉంచిన నీ వారు నీకు శత్రువుగా మారిపోతారు కదా. నీ పక్కన కూర్చుంటారు కానీ వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు కదా. వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు, కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసా? నీ పైన జలస్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 31. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఏం చేస్తాడంట? గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును కదా. మనలో విశ్వాసం ఒకటే ఉండాలి, ఈ గర్వం ఉండకూడదు. నువ్వు నేను కదా, నువ్వు వేరు నేను వేరు, నేను గొప్ప నువ్వు చిన్న, నువ్వు అది నేను ఇది, ఇదో రావద్దు మనలో పాట. భార్య భర్తల మధ్యలో కూడా రావద్దు కదా, ఎవరి మధ్యలో రావద్దు, కుటుంబంలో అసలే రావద్దు. ఎప్పుడు కూడా ఒకటే ఉండాలా వారి మధ్యలో ప్రేమ. ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా గడిచినటువంటి మరి కాలంలో ఎన్నో అపాయాలు మరి మీ చుట్టూ మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో తప్పించుకున్నారు, ఎన్నో ముందు పొంచి ఉన్నాయి. మరి అయితే ఇక్కడ 121 దావీదు కీర్తన 7వ వచనం కనుక మనం చూస్తే, ఏ అపాయమును రాకుండా, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుని మాటలు అబద్ధమా అండి? చెప్పాలా? దేవుని మాటలు అబద్ధమా? చాలామంది నమ్ముతారు ఏంటంటే, బ్రదర్ ఈ డీమన్స్ నన్ను చాలా బాధ పెడతా ఉన్నాయి, ఈ విచ్ క్రాఫ్ట్ నన్ను చాలా వేధిస్తూ ఉన్నాయి. డీమన్స్ ఉన్నప్పుడు, విచ్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు లేడు? అవునా? ఎవరో ఏదో చేస్తారు నీకు, ఓకే, అది ఉంది అని నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఉన్నాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఒకవేళ దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితే నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలి. హల్లెలూయా. ఏ విధంగా మార్చుకోవాలి? కొన్ని విషయాలు. నిర్గమకాండము 23:13. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. చాలమ్మా. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలను. ఎప్పుడైతే మరి దేవుని వాక్యాన్ని మనం వింటామో, వాక్యములో నుండి మనకు వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా మనం వినాలి. ఎలా వినాలండి? నిర్లక్ష్యంతో వినొద్దు కదా. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏంటంటే, చర్చ్కి వెళ్ళాలి, వాక్యం చెప్తారు పాస్టర్ గారు, అక్కడ వాక్యం వినేసి కానుకలు వేసేసి లాస్ట్ ప్రేయర్ దాకా ఉండి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇది మనకు అలవాటు అయిపోయింది. ఇది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ అందులో ఒక పొరపాటు జరుగుతుంది. ఏంటంటే, మనము వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం. ఏం వినకపోవడం? వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ఆలోచిస్తాడో, అర్థం చేసుకుంటాడో, ఆ వ్యక్తికి నెమ్మది ఉంటుందండి. చాలా టెన్షన్స్లో వస్తారు, చాలా ఇబ్బందులు ఉంటారు, చాలా బాధలో ఉంటారు, వేదనలో ఉంటారు. వాళ్లకు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ వాక్యం ద్వారా ఆదరణని ఇస్తాడు, ధైర్యముని ఇస్తాడు, విశ్వాసముని ఇస్తాడు, విడుదలని ఇస్తాడు కదా. ఏమిస్తాడు? విడుదలని ఇస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం ఏంటది? దేవుడు విశ్వాసులను కాపాడుతాడు, మరి వారికి
వారి శరీరం ఉన్న వెముకలను సైతము ఒక్కటైనను మరి అది విరిగిపోకుండా ఆయన కాపాడుతాడు. అదేవిధంగా అపాయము రాకుండా దేవుడు కాపాడుతాడు, వారి ప్రాణములను కాపాడుతాడు దేవుడు. మరి భక్తుల ప్రాణమును కాపాడే దేవుడు నీ దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు, ఆయనను ప్రేమిస్తున్న నీవు, తప్పకుండా ఆయన నీ కోసము ఆయన కాపుదలను ఇస్తాడు, ఆయన కృపను నీకు ఇస్తాడు. అందుకనే మనము మన జీవితంలో ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. ఇంకెందుకు నా జీవితం, ఇంకెలా బ్రతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం చాలాసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. నా పరిస్థితి ఏంటో అన్న వాళ్ళు చేతి పైకి ఎత్తారు. కొంతమంది అనుకుంటారు నాకు ఎలాంటి మొగుడు వస్తాడో ఏమో, నాకు ఎలాంటి మొగుడు వస్తాడో ఏమో. ప్రార్థన చేసుకుంటారు, ప్రభా మా నాన్న లాంటి భర్త నాకు వద్దయ్యా. ఎవరిలాంటి? మా నాన్న లాంటి భర్త నాకు వద్దు. ఎందుకు? పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఇంట్లో చూస్తూ ఉన్నారు పిల్లలు. ఎవరిని? వాళ్ళ నాయనను కదా. వాళ్ళ ప్రవర్తన చూస్తాం, మాటలు, వాళ్ళ పద్ధతి. కొంతమంది చిరాకేస్తుంది. తండ్రి ఒక్కడిగా తల్లిని కూడా చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు బాగా. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ని చూసి వీళ్ళ లోపల ఒక అసహ్యం కలుగుతుంది. ఇట్లాంటి తల్లి నాకు ఉండొద్దు కదా, ఇట్లాంటి తండ్రి నాకు. అంటే వాళ్ళు అనుకుంటారు నాకు ఇలాంటి భార్య వద్దయ్యా బాబు, గయ్యాలి భార్య నాకు వద్దు కదా, నాకు ఇలాంటి భర్త నాకు వద్దు. సరే, ఏదేమైనా మనలను అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారు, మనలను ఇమిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు మనం ఏం నేర్పించాలి అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో 1 రాజులు 2:4 ఒకసారి చూద్దామా. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒక్కడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. హల్లెలూయా. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎడల తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల. ఎవరి పిల్లలు? నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి. ఎప్పుడుంటారు వీళ్ళు? ఎప్పుడుంటారు? నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు పాటిస్తే నిన్ను బట్టి నీ పిల్లలు పాటిస్తారు. దేవుడు ఎప్పుడు ఆయన వాగ్దానమును నీ పిల్లలపైన నెరవేరుస్తాడంటే, నీవు ఎప్పుడైతే వీటిని నేర్పిస్తావు. అయ్యా మేము చెప్తే వినడు మా కొడుకు, లేదా నా కుమార్తె వినదు, నా మనమడు వినడు, నా మనమనాలు వినరు అంటే నువ్వేం చేయాలి? నీతో పాటు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఎక్కడ కూర్చోబెట్టాలి? పిలిస్తే రాడు అంటే ఇక పాస్టర్ గారు రావాలా మీ ఇంటికి తీసుకురావడానికి కదా. పిలిస్తే రాడండి, తీసుకొని రావడానికి ఇబ్బంది అండి అంటే ఇంకా ఏం చేద్దాం చెప్పండి? ఆ ఒక్కటన్నా మీరు చేయండి, ఆ ఒక్కటన్నా మనం చెయ్యాలా. ఇప్పుడు స్కూల్కి పంపించడానికి ఏం చేస్తాం? చాక్లెట్, బిస్కెట్, నీకు అది కొనిస్తా, ఇది కొనిస్తా, ఎల్రా బాబు నీకు దండం పెడతా. సరే పోనీ ఏదో రకంగా స్కూల్కి పంపిస్తావు. 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది. అమ్మయ్యా, నువ్వేమనుకుంటావు? అప్పుడు కష్టపడ్డానండి, ఏదో ఒకటి చేసి నేను వాళ్ళను చదివించాను, ప్రయోగులు చేశానంటావు. అంటే నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు చదువు విషయంలో చూపించినటువంటి ఆ శ్రద్ధ, చదవకపోతే కొడతావు, మార్కులు తక్కువ వస్తే తిడతావు. ఒకవేళ నాన్న తిట్టిండు అనుకోండి, ఎప్పుడు చూసినా నా పిల్లలు పడి ఏడుస్తావు నువ్వు అని అంటుంది. ఎప్పుడు చూసినా నా పిల్లలు. ఇప్పుడు కాదు, 4 రోజులు అయ్యి పెళ్ళి లేనాక తెలుస్తుంది నీకు. ఇప్పుడు నువ్వు ఆపుతో తప్పు లేదు. నీ ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ చాలా గొప్పది, కాపాడుకుంటాం. కానీ నీవు గద్దించే సమయంలో గద్దించకపోతే కొంచెం పెద్దవాడేకి ఏమంటాడు తెలుసా? నేను చస్తా. ఏమంటాడు? చచ్చిపోతా. ఏం వణికిపోతుంది, ఏం చేసుకుంటాడు, ఏమో. తిట్టాలంటే భయం, తిట్టలేరు. ఎందుకు? రూమ్లో పోయి ఏం చేసుకోవడం తెలియదు.
ఊరికే భయపడతారు కొంతమంది, ఊరికే భయపడతారు. కానీ కొంతమంది ఏంది నిజంగానే చేసుకుంటారు. చేసుకోవాలని కాదు, భయపెట్టాలని కాదు, నీవు చేయలేని పని దేవుని వాక్యం చేస్తుందని మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. మీరు చెయ్యలేనిది దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యములో గద్దిస్తారు. దయచేసి మీ పిల్లల్ని తీసుకొని రండి. మీరే ఫీల్ అయిపోయి మీరే మానేయకండి కదా. పాస్టర్ గారు తీరుతున్నారు, మిమ్మల్ని కాదు, మీ పిల్లలను, వాళ్ళ పిల్లలను సరిచేయడానికి కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పించాలి. అంటే తల్లిదండ్రుల వల్ల కాదు, పెద్దల వల్ల కాదు, అది సంఘములో వాక్యము ద్వారానే సాధ్యము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, హితబోధ చేయమన్నాడు. అది లేనప్పుడు ఎవరు కూడా బాగుపడరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. నేను కూడా నా పిల్లల్ని ప్రేమిస్తాను, అట్లని చెప్పి ఏది పడుతుంది మనం యాక్సెప్ట్ చేయం కదా. భయం ఉండాల, దేవుని భయం ఉండాల, తల్లిదండ్రుల భయం ఉండాల, గురువుల భయం ఉండాలి, జీవితం పైన అవగాహన ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరిని కాపాడుతానన్నాడు? విశ్వాసులను కాపాడు. ఎవరు ఎలా ఉండాలి? తల్లిదండ్రుల పట్ల ఏదైతే ఈరోజు కలిగి లేరో దేవుని యందు ఈరోజు అదే విశ్వాసాన్ని కలిగి లేరు చాలామంది. దేవుడు కాపాడుతాడని తెలుసు, దేవుడు తప్పిస్తాడని తెలుసు, దేవుడు విజయాన్ని ఇస్తాడని తెలుసు, దేవుడు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఉంచుతాడని కూడా తెలుసు. కానీ దేవుని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, దేవుడు మనకిచ్చిన కృపను మనం పోగొట్టుకోవద్దు. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనము. ద్వితీయోపదేశకాండం 4:9 అంటున్నాడు, ఏమన్నాడు? నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే దుష్టుడు వచ్చి నీ మనసును మోసం చేస్తాడు. జాగ్రత్త. దేవుడు నీతిమంతులను కాపాడే దేవుడు. ఈరోజు నీ ప్రార్థన వల్ల, ఈరోజు నీ యొక్క విశ్వాసం వల్ల దేవుడు ఈ రాష్ట్రాన్ని కాపాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీ విశ్వాసం, మీ ప్రార్థన, సంఘముల ప్రార్థన వల్ల దేవుడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుతాడు. ఎంతమందైనా రానివ్వండి, ఎంత బురదనైనా చల్లనివ్వండి, దేవుని వాక్యం పైన ఎన్ని కట్టుకథలైనా చెప్పనివ్వండి, చివరకు సత్యమే నిలబడుతుంది. హల్లెలూయా. అందుకే నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ మనస్సును నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్త, దేవుని కార్యములో మహిమకై ఈరోజు మరి నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కార్యములను పూనుకో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. KJCM సమర్పించు కల్వరీ టీవీ లైవ్ ప్రోగ్రామ్ ప్రతి ఆదివారము రాత్రి 9 గంటల నుంచి 9:30 గంటల వరకు కల్వరీ టీవీలో లైవ్లో మీ ముందుకు వస్తున్నారు. మీ ప్రార్థన అవసరత కొరకు మీరు మాకు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక.